హాయ్ అండి. ఒక సింపుల్ బేబీ ఫుడ్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే బ్రోకలీ రైస్. సాల్ట్ వాటర్‌లో బ్రోకలీని సోక్ చేసుకొని, రైస్, తూర్ దాల్ ఇంకా కినోవాని కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. చాప్ చేసిన గార్లిక్, సాల్ట్, ఇంకా క్యుమిన్, ఇంకా టర్మరిక్. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, అందులోకి రైస్, తూర్ దాల్ ఇంకా కినోవాని సోక్ చేసుకున్న వాటిని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో సోక్ చేసిన బ్రోకలీని చాలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. కింద స్టెమ్ తీసేసి ఓన్లీ పైన ఉన్న బ్రోకలీ ఫ్లవర్ని మాత్రం చాలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా నేను ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అలాగే ఇక్కడ మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చాప్డ్ గార్లిక్, సాల్ట్, క్యుమిన్ ఇంకా టర్మరిక్ ఇవన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పిల్లలకి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మనము జీరా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఎందుకంటే బ్రోకలీ ఈస్ వెరీ హెల్తీ ఫర్ కిడ్స్ కదా. సో దాన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అలా ప్రెషర్ కుక్ చేసుకోవడం వల్ల బ్రోకలీ ప్లస్ కినోవా, రైస్ ఇంకా తూర్ దాల్ అవన్నీ చాలా బాగా కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయి ఏంటంటే బేబీకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి సో మనం 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇందులో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేను గీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కిడ్స్కి. సో గీ అనేది చాలా హెల్తీ కదా పిల్లలకి. చిన్నపిల్లలకి మనం నెయ్యి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. అండ్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో నేను 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. మా బేబీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ఫుడ్ని. వాళ్ళకి చాలా ఇష్టం ఈ ఫుడ్ అంటే. ఎందుకంటే బ్రోకలీ వేసినట్టు అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి. 3 విజిల్స్ అయిపోయాయండి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్రోకలీ అనేది అసలు తెలియని కూడా తెలియదు. ఆ స్టెమ్స్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. మనం ఇట్లా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటేనే చాలా ఇటు పోట్రిజ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది చాలా మెత్తగా అయిపోతుంది. మనం 6+ మంత్స్ ఆర్ 8+ మంత్స్ బేబీస్కి అయితే మనము చాలా మెత్తగా స్మాష్ చేసి తినిపించేయాలి. తినిపించేస్తే వాళ్ళు చాలా ఈజీగా మింగుతారు. 1+ ఇయర్ బేబీస్కి అయితే యాజ్ ఇట్ ఈజ్ పెట్టినా సరిపోతుంది. వాళ్ళు ఈజీగా చీవ్ చేసుకుంటూ తింటారు. సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను జస్ట్ స్పూన్తో మిక్స్ చేస్తుంటేనే అది చాలా ఈజీగా స్మూత్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది స్పూన్తో మిక్స్ చేస్తుంటేనే. సో వేడివేడిగా పిల్లలకి